స్టోరీ చెప్తాను, వింటారా అందరూ? ఓకే సరే, ఈరోజు నేను చెప్పే ఈ స్టోరీలో ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. ఆ అబ్బాయి పేరు ఏంటంటే ఆర్యన్. ఏం పేరు? ఆర్యన్కి నక్షత్రాలంటే చాలా ఇష్టం అన్నమాట. ప్రతిరోజు రాత్రి పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఆ నక్షత్రాలని చూస్తూ ఈ నక్షత్రాల్లో ఏ రహస్యాలు దాగి ఉన్నాయా నేను కనుగొనాలి, నేను పెద్దగా అయిన తర్వాత నేను ఒక ఆస్ట్రోనామర్ అవ్వాలి అనుకున్నాడంట. ఏమవ్వాలనుకున్నాడు? ఆస్ట్రోనామర్. మీరు పెద్దగా నాకు ఏమవ్వాలనుకుంటున్నారు? పోలీసా? ఇంకా టీచర్. ఓకే, ఇంకా ఆర్మీ, డాక్టర్, ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐఏఎస్ ఎవరవుతారు? కలెక్టర్ ఎవరవుతారు? అవుతారా? ఎవరన్నా సీఎం అవుతారా? వెరీ గుడ్. మీరు అవ్వాలి నాన్న, మంచి సీఎంలు అవ్వాలి, మంచి ఎమ్మెల్యేలు అవ్వాలి కదా. మన దేశాన్ని మీరు ఏం చేయాలి? బాగు చేయాలి కదా. సరే, సో ఆర్యన్ కోరిక ఏంటి? ఆర్యన్ ఏమవ్వాలనుకున్నాడు? ఆస్ట్రోనామర్. అంటే ఎవరో తెలుసా? స్పేస్ గురించి స్టడీ చేసే వారిని ఏమంటారు? ఆస్ట్రోనామర్స్ అంటారు. సరే, ఆర్యన్ కి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరెవరంటే అమ్మమ్మ, తర్వాత వాళ్ళ చిన్న కుక్క ఉంది, దాని పేరు లూనా. ఏం పేరు? పండుగ అనేది అందరికీ అర్థమైంది కదా. క్రిస్మస్ అంటే యేసు ప్రభు పుట్టినటువంటి రోజుని క్రిస్మస్గా మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ క్రిస్మస్ అనేది వరల్డ్ వైడ్ చేసుకునే ఒక గొప్ప పండుగ అన్నమాట. అర్థమవుతుందా? క్రిస్మస్ అనేది వరల్డ్ వైడ్, మొత్తం అన్ని దేశాల్లో కూడా ఈ క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారనమాట. ఒక అమెరికా కావచ్చు, ఇండియా కావచ్చు, నేపాల్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇలాంటి మొత్తం వరల్డ్ వైడ్ చేసుకునే పండుగలో ఇది క్రిస్మస్ పండుగ ఒకటే అనమాట.